నా పేరు జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు. నేను సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదిని. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హిందువులందరూ కూడా పవిత్రమైన ప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూని రాజకీయం చేయకండి. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని నేను అందరికీ మనవి చేస్తున్నా. ఎందుకంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసే జీవిస్తున్నాం. కాబట్టి హిందువుల మనోభావాలు ఏ పరిస్థితుల్లోనూ దెబ్బతినడానికి వీల్లేదు. ఎందుకంటే మనము ఈ యొక్క రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్న దేవాలయాన్ని దేశ విదేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క హిందూ మతం మీద నమ్మకున్న వాళ్ళందరూ కూడా దర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రసాదాన్ని సేవిస్తూ ఉంటారు. దాన్ని ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటారు. దాన్ని నమ్మే వారి యొక్క మనోభావాలను దెబ్బతీయటం అంత మంచిది కాదు. దేశంలో ఉన్న హిందువులు కానివారు, అన్య మతస్థులు ఎవరైనా ఉంటే, వాళ్ళు క్రైస్తవులే కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, బుద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, పారసీకులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఏ విధమైన మతస్థులైనప్పటికీ మనమంతా భారతీయులు. కాబట్టి హిందూ సహోదరుల యొక్క మనోభావాలు దెబ్బతింటం అనేది అది మనకి మంచిది కాదు. అందుకని రాజకీయవేత్తలారా, మీ రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ ఈ యొక్క మతాల జోలికి వచ్చి మత ప్రసాదంలో ఏదో కలిసిందని చెప్పేసి అని నిజంగా అటువంటిది జరుగుంటే తీవ్రమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి, దాని మీద అవసరమైతే సిబిఐ దర్యాప్తుని కూడా చేయించి, అదే జరుగుంటే దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అని నేను కోరుతా ఉన్నాను. అందరూ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండించాలని మనవి చేస్తా ఉన్నాను.